చిక్కుడుగాయ అంటే మీకు కూడా చాలా ఇష్టమా? మరి చిక్కుడుగాయతో ఫ్రై చేస్తూ ఉంటాం, చిక్కుడుగాయ టమాటా కలిపి కర్రీగా చేస్తూ ఉంటాం. లేదు ముదిరిపోయిన చిక్కుడుగాయలు ఉన్నట్లయితే గింజలన్నిటిని ఒలిచి ఉడకబెట్టి పోపు పెట్టి నిమ్మకాయ రసాన్ని పిండేసేసి స్నాక్లా కూడా పిల్లలకి ఇవ్వచ్చు. చాలా హెల్దీ కదండి. మరి చిక్కుడుగాయతోటి ఎప్పుడైనా నిల్వ పచ్చడిని ట్రై చేశారా? ట్రై చేయకపోతే మటుకు ఒక్కసారి ట్రై చేయండి. మరి చిక్కుడుగాయ సీజన్ అయితే అయిపోవస్తుంది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కనుక మనం ఈ పచ్చడిని పెట్టుకుంటే 2 నెలలు ఈజీగా పాడవకుండా కూడా ఉంటుందండి. మరి ఎలా చేశాను ఈజీగా అనేది తెలియాలి అని అంటే వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుంది. మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చిక్కుడుగాయ పచ్చడి కోసం నేను ఒక 1/2 కేజీ చిక్కుడుగాయలు అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసేసి తుడిచి తడి అనేది లేకోకుండా ఆరబెట్టిన తర్వాత దానికి ఉన్నటువంటి పీస్ని అయితే తీసేసుకుంటున్నానండి. ఈ చిక్కుడుగాయలను వచ్చేసరికి ముదురుగా ఉన్న చిక్కుడుగాయలు అంటే గింజ అనేది కొంచెం గట్టిగా ఉన్న చిక్కుడుగాయలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పీస్ తీసేసిన తర్వాత ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, అందువల్ల నేను ఇలా తుంపులుగా 2 ముక్కలుగా అయితే చేసుకున్నానండి. ఒక 1/2 లీటర్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ మీద ఒక 3 స్పూన్లు ఎగస్ట్రా ఆయిల్ని కూడా తీసుకున్నానులేండి. బాగా హీట్ చేసుకున్నాక హీట్ అయిన ఆయిల్లోకి ఈ చిక్కుడుగాయ ముక్కలను అయితే వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ కలర్ చేంజ్ అయ్యి కొంచెం చిక్కుడు గింజ కానీ ఆ చిక్కుడు తొక్క కానీ కొంచెం మెత్తబడితే చాలండి. లేదు కొంచెం క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాటిని క్రిస్పీగా కూడా వేయించుకోవచ్చు. మాకైతే ఇలా కొంచెం మెత్తగా ఉండటమే ఇష్టం కాబట్టి నేను కలర్ చేంజ్ అవ్వగానే వెంటనే అయితే తీసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఎక్కువ టైం అయితే పట్టదండి వేయించుకోవడానికి. వితిన్ 5 మినిట్స్లోనే మనకి చిక్కుడుగాయలు అనేవి వేగిపోతాయి. వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఆయిల్ ఎటును హీట్ మీదే ఉంది కాబట్టి పోపు కూడా పెట్టేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. మరి పోపు అని అనగానే మీ అందరికీ తెలిసిందే కదా, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, పసుపు వేసేసుకుని పోపుని చక్కగా మాడకుండా మంచి వాసన వచ్చేలాగా చక్కగా పోపునైతే చేసుకోండి. చెప్పటం మర్చిపోయాను, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బల్ని కూడా తొక్క తీసేసి కచ్చాపచ్చగా దంచి వాటిని కూడా యాడ్ చేసుకోండి. మరి పోపునైతే చల్లారబెట్టుకోవాలి కాబట్టి అది చల్లారేలోపు నేను ఒక 50 నుంచి 60 గ్రాముల వరకు చింతపండునైతే తీసుకుని ఉడకపెట్టేసేసుకున్నానండి. అంటే మనం పులిహోరకి ఏ విధంగా అయితే చింతపండు పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా చింతపండు పేస్ట్ని అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. నిమ్మకాయ ఉంటాయి కదండి, పెద్ద నిమ్మకాయలతో మనం 2 నిమ్మకాయలు అయితే ఎంత ఉంటుందో ఆ విధంగా చింతపండుని తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇలా చింతపండు పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసి ఒక 3 స్పూన్ల వరకు కారాన్ని, 2 స్పూన్ల వరకు సాల్ట్ని, 1 స్పూన్ వరకు ఆవపిండిని, 1/2 స్పూను మెంతి పౌడర్ని, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్రని, ఇలా నేను పౌడర్స్ అన్నీ కూడా ముందుగానే నేను చేసి పెట్టుకున్నందువల్ల నేను పౌడర్స్ని ఎక్కువ వాడుతున్నాను. మీ దగ్గర పౌడర్స్ అందుబాటులో లేవు అని అనుకుంటే ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు, మెంతులు, జీలకర్రని డ్రై రోస్ట్ చేసి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టి ఆ పౌడర్ని ఇందులో వేసుకోవచ్చు. మరి చూస్తున్నారు కదా, పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక 20 నుంచి 25 వరకు వేశాను. ఇంకా ఇష్టపడేవారు ఇంకా కూడా వేసుకోవచ్చండి. పోపు అనేది చల్లారిపోయినటువంటి పోపును ఈ చిక్కుడుగాయ దాంట్లోకి అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి 2 రోజులు పక్కన పెట్టేసేయండి. 2 రోజుల తర్వాత పచ్చడి ఊరి చాలా బాగుంటుందండి. అప్పుడు ఒకసారి స్పైస్ కానీ సాల్ట్ కానీ ఏదైనా తగ్గిందేమో అని టేస్ట్ చూసుకుని ఏదైనా తగ్గింది అని అనిపిస్తే మటుకు ఏదైతే తగ్గిందో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ లేదు కదా, డ్రైగా ఉందేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇది కలుపుకుంటే అన్నంలో చక్కగా కలిసిపోతుందండి. మీకు కొంచెం ఆయిల్ కావాలి అనుకుంటే ఇంకో 2 స్పూన్లు వేడి చేసి చల్లారిపోయిన తర్వాత ఆయిల్ని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆయిల్ అనేది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది, సరిపోతుందండి. అంతేనండి. చక్కగా ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 నెలలైనా పచ్చడి అనేది పాడవకుండా టేస్టీగా బాగుంటుంది. చిక్కుడుగాయ సీజన్ అయిపోయినా కూడా చిక్కుడుగాయ పచ్చడిని మనం ఆస్వాదించవచ్చు. మరి మీలో ఎవరికన్నా చిక్కుడుగాయ ఇష్టమైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఏటా మీరు చిక్కుడుగాయతో పచ్చడి అయితే పట్టుకోకుండా ఉండలేరు, అంత బాగుంటుందండి. వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకుని అలా తింటూ ఉంటే బాగుంది అని అనిపించిందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి నేనైతే చాలా బిజీగా ఉన్నాను. మరి మీరు కూడా చిక్కుడుగాయ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ ఒకసారి చూసి మీకు నచ్చుతాయిలేండి. నచ్చితే మటుకు పక్కనే ఉన్నటువంటి అంటే వల్లభ డిజైన్స్ ఉంది కదా, దాని పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దాన్ని నొక్కేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. థ్యాంక్ యూ.